మనం రాసేటప్పుడు బెస్ట్గా అంటే నీట్గా రైటింగ్ రావాలి అంటే, ఎందుకంటే కొంతమందికి బోర్డు మీద రాయడం బాగా అలవాటు అయి ఉంటుంది. ఈ బోర్డు మీద, ఈ స్మూత్ బోర్డు మీద రాసేటప్పుడు కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక్కడ మీకు థిన్గా ఉన్న సైడ్ రాస్తే రైటింగ్ అనేది అంత నీట్గా ఉండకపోవచ్చు. సమ్ ఎగ్జాంపుల్ అంటే ఫాస్ట్గా రాస్తే మనకు కొంచెం దీనంత నీట్గా. అదే ఈ థిక్ సైడ్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఇది కొంచెము అంటే లాస్ట్ బెంచ్ ఉన్న స్టూడెంట్కి కూడా టెక్స్ట్ కొంచెం హైలైట్ అవ్వడానికి, ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఈ థిక్ సైడ్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. రాసేటప్పుడు ఫాస్ట్గా రాయాలనుకున్నా కూడా ఈ థిక్ సైడ్ రాయడం ఈజీగా ఉంటుంది ఈ థిన్ సైడ్ కంటే. సో ఈ థిక్ సైడ్ రాయడం నీట్గా రాయొచ్చు అండ్ ఫాస్ట్గా రాసుకోవచ్చు దీంతో. సో అండ్ టెక్స్ట్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. తర్వాత ఈ స్టైలస్ యూజ్ చేసి మనం ఇలా లాంగ్ పేజ్ చేసినట్లయితే డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. ఈ స్టైలిష్ మనం ఇక్కడ కలర్ని ఏ కలర్, సమ్ ఎగ్జాంపుల్ రెడ్ చూజ్ చేసాం. ఈ రెడ్లో ఇంకా థిన్గా రావాలి అంటే ఇక్కడ చూజ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం టెక్స్ట్ సైజ్ పెద్దగా ఉండాలంటే ఇక్కడ చూజ్ చేసుకోవాలి. టెక్స్ట్ సైజ్ ఇంకా పెద్దగా ఉండాలంటే ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టెక్స్ట్ సైజు కొంచెం పెద్దగా రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ రాశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, సమ్ ఎగ్జాంపుల్ చాలా పెద్దగా వస్తుంది. అదే మళ్ళీ స్టైలిష్ నేను అదర్ సైడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా లాంగ్ పేజ్ చేసినట్లయితే ప్రజెంట్ ఇక్కడ ఇది గ్రీన్ కలర్లో సెలెక్టెడ్గా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఎల్లో యూజ్ చేస్తున్నాను. ఎల్లో ఇప్పుడు థిక్ సైడ్ కాబట్టి సేమ్ మళ్ళీ అదే వస్తుంది చూడండి, దాదాపు అంతే సైజుతో వస్తుంది. మనం ఇలా డిఫరెంట్ సైజులో టెక్స్ట్ రాసేటప్పుడు స్టైలిష్ని మనం ఇలా డిఫరెంట్ సైజ్ యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఇలా వెళ్ళినట్లయితే ఇక్కడ డిఫరెంట్గా మల్టిపుల్ కలర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు దీంట్లో ఎక్కువ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని లైట్ కలర్స్ కూడా ఉంటాయి. ఎక్కువ లైట్ కలర్స్ అనేవి లాస్ట్ బెంచ్ వరకు కొన్ని కనిపించవు. కొంచెం మ్యాక్సిమము ఏ బోర్డులో ఏ కలర్ ఆఫ్ బోర్డులో ఏ పెన్ యూజ్ చేస్తే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది, లాస్ట్ బెంచ్ వరకు ఎక్కువ బాగా అనిపిస్తుందో ఒకసారి చూసి మనం రాసిన ప్రతి టెక్స్ట్ కూడా ఒకసారి బ్యాక్ సైడ్ పిల్లలు రాసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళి పిల్లలకి అది కనిపిస్తుందో లేదో చూసుకోవడం బాగుంటుంది. ఆ తర్వాత మనం ఇలా మల్టిపుల్ పేజెస్ రాసుకుంటూ మల్టిపుల్ పేజెస్ దీంట్లో రాసుకోవచ్చు. సమ్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను ఇక్కడ దీన్ని రోల్స్ అంటాము. యాక్చువల్గా అయితే ఇది ఫస్ట్ రోల్ అంటాము, ఇది సెకండ్ రోల్ అంటాము. ఇలా మనం మల్టిపుల్ రోల్స్లో మనం ఇలా టెక్స్ట్ రాసుకుంటూ వెళ్ళచ్చు. థర్డ్ పేజ్ ఇలా అప్రాక్సిమేట్లీ 24 పేజెస్ వరకు మన నోట్స్ రాసుకోవచ్చు దీంట్లో. ఇలా రాసిన ప్రతిదీ కూడా సేవ్ అవుతుంది. మీరు ఏ రాసినా రాయకపోయినా సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ పేజెస్ని మీరు యూజ్ చేశారు అంటే చాలు, అది ఎంటీ పేజ్ అయినా పర్వాలేదు. దీన్ని ఆఫ్ చేసేటప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆఫ్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఈ పేజెస్ అన్ని ఎంటీ పేజెస్ అయినా కానీ పర్వాలేదు, అవి సేవ్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ టైం మీరు ఆన్ చేసుకున్నప్పుడు ఈ ఎంటీ పేజెస్, ఇప్పుడు నేను ఒక 3 పేజెస్ రోల్ చేశాను కాబట్టి ఆ 3 పేజెస్ సేవ్ అయిపోయి ఉంటాయి. అవి ఎక్కడ కనిపిస్తాయి సేవ్ అయినాయి అంటే, సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 పేజెస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ శాంసంగ్ సెకండ్ పేజీలో ఐఎఫ్పి ఇలా ఒక 3 పేజెస్ నేను రాస్తున్నాను. ఈ 3 పేజెస్ ఆటోమేటిక్గా నేను సేవ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మెనూలోకి వెళ్ళిన తర్వాత న్యూ పేజీ, ఇక్కడ ఇది చాలు ఒక న్యూ పేజీ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా నేను న్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇదంతా సేవ్ అయిపోయి ఈ 3 పేజెస్ కూడా లోడ్ అయిపోతాయి. సో లోడ్ అవుతుంది న్యూ పేజ్ ఓపెన్ అవ్వడానికి. ఆ న్యూ పేజీ ఓపెన్ అవ్వాలి అంటే సో న్యూ రోల్ క్రియేట్ అయింది, ప్రీవియస్ రోల్ ఏమో సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయి. ఈ సేవ్ అయిన వాటిని ఎక్కడ చూసుకోవచ్చు అంటే మెనూలోకి వెళ్ళిన తర్వాత రోల్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. రోల్ బ్రౌజర్లోకి వెళ్తే ఇంతకుముందు లోడ్ అయినటువంటి ఆ సేవ్ అయినటువంటి పేజెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ అన్నీ ఇక్కడ లోడ్ అయి ఉన్నాయి. చాలా నంబర్ ఆఫ్ ఇంతకుముందు యూజ్ చేసినటువంటి ఎవ్రీ పేజ్, అది ఎంటీ పేజ్ అయినా యూజ్ చేసిన పేజ్ అయినా యూజ్ చేయని పేజ్ అయినా సరే డేట్తో సహా, డే టు టైంతో సహా అవి మీకు సేవ్ అయిపోయి ఉంటాయి. అంటే ప్రీవియస్ క్లాసెస్ ఎప్పుడైనా సరే ఆ క్లాసెస్లో మనం ఏమైనా రాసినట్లయితే ఆ రాసిన నోట్స్ అంతా కూడా దీంట్లో సేవ్ అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా రోల్ చేసుకొని ప్రీవియస్ పేజెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను రాసినటువంటి పేజ్ ఇక్కడ చూడండి,
కనిపిస్తుంది. ఇంతకుముందు రాసినటువంటిది సేవ్ అయిన పేజ్. శాంసంగ్ సెకండ్ పేజ్లో రాశాను, థర్డ్ పేజ్లో IFP అని రాశాను, అండ్ ఫోర్త్ పేజీలో గ్రీన్ బోర్డ్ అని రాశాను. ఇది ఆల్రెడీ ఇప్పుడు సేవ్ అయింది, మళ్ళీ నేను చూస్తున్నాను. సో ఇలా మన మల్టిపుల్ పేజెస్ని ఇలా వాడుకుంటూ ఉండొచ్చు, వాటిని సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా మనం ఈ గ్రీన్ బోర్డు మనం ఇలా డిఫరెంట్గా మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు IFP ప్యానెల్ని. తర్వాత మీకు ఇలా సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక 3 లైన్స్ ఒక మెనూ కనిపిస్తుంది. ఏది క్లిక్ చేసినా కూడా మీకు సేమ్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మొబైల్ అండ్ PC, స్మార్ట్ వ్యూ, ఇంటర్నెట్, వర్క్ స్పేస్, ఫైల్ బ్రౌజర్ ఉంటుంది. ఈ ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళినట్లయితే మనము అంటే ఇప్పుడు న్యూ పేజ్ నేను న్యూ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రీవియస్ వన్ మళ్ళీ సేవ్ అయిపోయింది. ఈ ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతే దీంట్లో ఏవేవైతే రోల్స్ ఉన్నాయో ఆ రోల్స్ అన్ని ఇప్పటివరకు నేను యూజ్ చేసినటువంటి రోల్స్ అన్ని మళ్ళీ వస్తూ ఉంటాయి. తర్వాత డౌన్లోడెడ్ ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే మనము ఈ దీంట్లో ఇంటర్నెట్ యూజ్ చేసి ఏమైనా PDF ఫైల్స్ లేదంటే వీడియోస్ డౌన్లోడ్ చేస్తే అవన్నీ కూడా దీంట్లో సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఇలా సేవ్ అయిన ఫైల్స్ని మనం డిలీట్ చేసేంత వరకు కూడా అవి అక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలి అంటే ఇలా డైరెక్ట్గా డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఏ ఫైల్ డిలీట్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ నిస్తే అది డిలీట్ అయిపోతుంది. ఇలా మీరు ఏవైనా ఓల్డ్ పేజెస్ కూడా ఇలా పాత పేజెస్ కూడా ఆ రోల్స్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మీరు ఏమంటే అవి డిలీట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఏవి డిలీట్ చేయట్లేదు, అందుకే క్యాన్సిల్ చేస్తున్నాను. తర్వాత మనము మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఫైల్స్ కానీ వాటిని కూడా మనము దీంట్లో ఎలా మనం షో చేసుకోవాలి, మన ఫైల్స్ని ఎలా షో చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు ఇక్కడ USB 2.0, USB 3.0, USB అని కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి మన పెన్ డ్రైవ్ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే సో దీంట్లో మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో నేను పెన్ డ్రైవ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఈ ఇన్సర్ట్ చేసినటువంటి ఫైల్ ఈ యొక్క ఫైల్ కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది. దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మనకు ఆ మెనూలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళి ఫైల్ బ్రౌజర్లో నుంచి ఈ పెన్ డ్రైవ్ కంపెనీ శాండిస్క్ కంపెనీ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని నేమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి ఆ ఫైల్స్ ఆ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను కొన్ని ఫోల్డర్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్స్ని మన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లోకి ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియో ఇప్పుడు చెప్తాను. నేను సమ్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్లోకి వెళ్ళిపోతున్నాను. 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అనే ఈ చాప్టర్లోకి వెళ్ళిపోయాను. దీంట్లో ఏవైనా కొన్ని ఫైల్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షేర్ డైరెక్ట్గా ఇవన్నీ మన ఫ్లాట్ ప్యానెల్లోకి ఎలా పంపించుకోవాలంటే మీరు షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏ ఫైల్ని అయితే పంపించాలనుకున్నారో ఆ ఫైల్ని ఇలా ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఓకే చేసిన ఈ ఫైల్స్ని ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఈ వీడియోలన్నింటినీ కూడా నేను షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను. షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడెడ్ ఫైల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఈ ఫ్లాట్ ప్యానెల్ డివైస్ లోపలికి సేవ్ అయిపోతాయి. అంటే పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోస్ ఇప్పుడు ఫ్లాట్ ప్యానెల్లోకి వచ్చాయి. అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే డౌన్లోడెడ్ ఫైల్స్లో కనిపిస్తాయి. ఆ డౌన్లోడెడ్ ఫైల్స్లోకి వెళ్తే ఇంతకుముందు ఒక 3 PDFలు మాత్రమే ఉండేది. పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోలను ఇప్పుడు దీంట్లో డౌన్లోడ్ చేశాను. ఇవి ఇప్పుడు డివైస్లోకి వచ్చాయి. అంటే ఈ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు లోపలికి ఇందులో సేవ్ అయిపోయాయి అన్నట్టు. ఇవన్నీ ఆఫ్లైన్లోనే ఇప్పుడు సేవ్ అయిపోయి ఉన్నాయి. పెన్ డ్రైవ్లో స్టోర్ అయి ఉన్న వీడియోస్ని ఫైల్స్ని నేనేం చేశాను ఇక్కడ ఉన్నటువంటి ఈ డివైస్ లోపలికి ఈ ఫ్లాట్ ప్యానెల్ లోపలికి నేను సేవ్ చేశాను. మళ్ళీ వీటిని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా ఆ వీడియోస్ పైన మనం క్లిక్ చేసి డైరెక్ట్గా డిలీట్ అని నొక్కినట్లయితే సో ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. అవి ఇక సేవ్ అయిపోవు. వీటికి ఎలాంటి
రీసైకిల్ బిన్ అనేది ఉండదు. ఒక 30 days అలా సేవ్ అవ్వడం అనేది ఏమి ఉండదు. మొత్తానికి డిలీట్ అయిపోతాయి. మళ్ళీ వాటిని మనము లోడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాగే ఇంకా మీరు ఈ ఫ్లాట్ ప్యానల్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు అంటే దీంట్లో నోట్ ఆన్ అని ఉంటుంది. నోట్ ఆన్ ఎక్కడ యూజ్ చేయొచ్చు దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. మిగతా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి అంతా ఏమి కాదు. ఇక్కడ ఒక పేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం 24 pages ఒకవేళ దీంట్లో యూజ్ చేయొచ్చు, 24 rows యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఈ 24 rowsలో మనం ఒకవేళ 24 rowలో ఒకవేళ ఏదైనా రాస్తూ ఉంటే ఫస్ట్ రోల్లో ఏముందో చూపించాలనుకుంటే ఇలా మేము స్క్రోల్ చేసుకోవచ్చు. ఇటు లెఫ్ట్ రైట్ స్క్రోల్ చేసుకోవచ్చు. 24th rowలో నుంచి డైరెక్ట్గా ఫస్ట్ పేజ్లోకి రావచ్చు. ఇక్కడ స్క్రోల్ చేసుకునేటువంటి ఛాయిస్ ఉంటుంది. ఇది మనకు పేజెస్లో ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత నోటాను ఇక్కడ ఈ బోర్డు మీద నోటాను యూజ్ చేయడము కాదు, కానీ మరొక సమయంలో నోటాను యూజ్ చేయొచ్చు. అది ఎక్కడ యూజ్ చేయొచ్చు మీకు ఒకసారి నోటాను ఎలా యూజ్ చేయొచ్చు చెప్తాను. తర్వాత ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఒకసారి డౌన్లోడెడ్ ఫైల్స్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ నేను ఆన్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ నేను ఆన్ చేస్తున్నాను. సో దీంట్లో మళ్ళీ నేను ఇక్కడ రాయాలంటే యాక్చువల్లీ నేను ఏమి రాయలేదు, కానీ మనం నోట్ ఆన్ యూజ్ చేసుకొని నోట్ ఆన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే సో ఇక్కడ రైటింగ్ ఆర్ కంట్రోల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. రైటింగ్ అనే ఆప్షన్ మీద చూజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఏవైనా రాయొచ్చు. ఈ రాసే దాని సైజు కూడా మనం సైజు మార్చుకోవచ్చు అని మీకు తెలుసు. సో ఇక్కడ మళ్ళీ నేను అదే స్టెప్స్ని 24/7/16 ఈ స్టెప్స్ నేను మళ్ళీ రాసుకోవచ్చు. అక్కడ ఎలా క్యాన్సిల్ చేసామో అక్కడ ఏమేమి జరిగిందో అవన్నీ మళ్ళీ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇక ఏమి రాయొద్దు అని అనుకుంటే రాయడానికి ఆ ఆప్షన్ డిజేబుల్ అవ్వాలి అంటే మీరు కంట్రోల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమి రాయలేము. మళ్ళీ రైటింగ్ మీద మనం చూజ్ చేసుకుంటే మాత్రమే రాయొచ్చు. సో ఇలా రాసిన ప్రతిదీ కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. రాసిన ప్రతి దాన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం సేవ్ అయిపోతుంది. క్లోజ్ చేసేటప్పుడు కూడా సేవ్ చేయాలని అడుగుతుంది. సేవ్ చేయని అవసరం లేదు అనుకుంటే డోంట్ సేవ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా మనం నోట్ ఆన్ యూజ్ చేయొచ్చు. అలాగే మినీ బోర్డ్ అని కూడా మరొకటి ఉంటుంది. మినీ బోర్డ్ అంటే సపరేట్ ఇది ఒక బోర్డు లాంటిది. అంటే ఒక లేయర్ లాగా ఒక బోర్డు వస్తుంది. దీని మీద రాసినటువంటివి సేవ్ అయిపోయి అలాగే ఉంటాయి. మీరు ఎన్ని రోజుల క్రితం రాసినా కానీ అవన్నీ ఇలా సేవ్ అయిపోయి ఉంటాయి. మీరు ఈ మినీ బోర్డు సైజు కూడా మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మినీ బోర్డు సైజు కూడా మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మినీ బోర్డు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో మీరు ఈ మినీ బోర్డుని మీరు మార్చుకోవచ్చు. సో ఇలా మనం మినీ బోర్డుని యూజ్